భారతీయ జనతా పార్టీ అయితే మహారాష్ట్ర, జార్ఖండ్లో ఉన్నటువంటి ఇతర భాగస్వామి పక్షాలు అంటే జేఎంఎం, కాంగ్రెస్తో పాటు ఉన్నటువంటి ఇతర భాగస్వామి పక్షాలతో టచ్లో ఉందట. అలాగే అందులో ఉన్నటువంటి రెబల్స్తోనూ టచ్లో ఉందట. అట్లాగే అక్కడ రెబల్స్గా పోటీ చేస్తున్న వాళ్ళతో టచ్లో ఉందట. మహారాష్ట్రలో మొన్ననే చెప్పుకున్నాం, అధికార కూటమైనటువంటి మహాయతి కూటమి బీజేపీ, శివసేన షిండే, ఎన్సీపీ, అజిత్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల మీద వ్యక్తితో దాదాపు 80 మంది రెబల్స్గా పోటీ చేశారు. వాళ్ళందరితో టచ్లో ఉన్నదట భారతీయ జనతా పార్టీ. అదే సందర్భంలో శివసేనలోని కొంతమందితో, కాంగ్రెస్ పార్టీలోని కొంతమందితో గెలుస్తారన్న వాళ్ళతో టచ్లో ఉందట. నెక్ టు నెక్ వచ్చి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక 5-10 సీట్ల తేడా వస్తే అవసరమైతే అవతల ఉన్నటువంటి కూటమిలోని ఒక పార్టీని ఇవతలకి తెచ్చుకుని చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉందట. ఏం జరుగుతుందో చూడాలి.